I now request the Virendra Gaurji to give his message. భారత్ మాతాకి గౌరవనీయులు పెద్దలు, వేదిక అలంకరించినటువంటి పెద్దలు, ఇప్పుడే అందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. కిష్కరి లాల్జీ గారు కానివ్వండి, పట్టు సత్యనారాయణ గారు కానివ్వండి, రామ్మోహన్ రమేష్ గౌడ్ గారు, సత్తు లక్ష్మణ్ లింగమూర్తి గారు, డాక్టర్ స్వప్న గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఇది ఒక మంచి చర్చా వేదిక అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇది ఒక ఫుల్ డే సెషన్గా ఈరోజు ఉంటుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దాంట్లో ఇది ఒక ఇనాగ్రల్ సెషన్కి మేమందరం కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో నేను అంటే ఈరోజు అయ్యే కార్యక్రమం గురించి నేను అనుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, స్వదేశీ జాగరణ మంచ్ తరఫు నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే నాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి సబ్జెక్టు ఆంటర్ప్రినర్షిప్ అంటే స్వయంగా మనంతలో మనము ఏదన్నా కార్యక్రమం కానీ పని కానీ చేస్తే దాన్ని ఆంటర్ప్రినర్షిప్ అంటాం. అంటే నేను బ్యాప్సన్ కాలేజ్లో MBA పూర్తి చేసుకోవడం జరిగింది. నేను పూర్తి చేసినటువంటి కాలేజు ఇప్పుడు అంటే అక్కడ యుఎస్లో నెంబర్ 1 ఆంటర్ప్రినర్షిప్ కాలేజ్. మళ్ళీ ఈరోజు నాకు ఇక్కడ ఆంటర్ప్రినర్షిప్ గురించి మాట్లాడేటువంటి అవకాశం వస్తుందంటే నేను ఎంతో సంతోషపడ్డాను. ముఖ్యంగా మిత్రులారా, మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం గత 10 సంవత్సరాల నుంచి ఒక రకమైనటువంటి అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు దగ్గర 65 సంవత్సరాల్లో ఒక రకంగా ఉంటే, ఆ తర్వాత గత 10 సంవత్సరాలు ఇంకో రకంగా మన భారతదేశము ఎంతో అద్భుతంగా ముందుకు సాగుతున్నటువంటి విషయము మీరందరూ గమనించే ఉంటారు. అయితే గతంలో నాకు బాగా గుర్తుంది, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కానీ, నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రాధాన్యత అనేది చాలా మందికి, ఎవరికైనా కానీ సరే చాలా మందికి ఏముంటుందంటే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనో ఇటు ఏదో దగ్గర ఒక ఉద్యోగం రావాలి అని చెప్పి చాలా మందికి ఆలోచన ఉండేది. ఆ సమయంలో నేను అనుకునేవాడిని, ఇంతమంది ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు, ఉద్యోగ కల్పన కావాలనుకుంటున్నారు, మరి ఇంతమందికి అసలు ఉద్యోగ కల్పన ఏ రకంగా అవుతుంది, మరి ఇన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయా, మరి ఏ రకంగా ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి ఎప్పుడు అనుకునేవాడిని. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అదేవిధంగా నేను చదువుకున్నప్పుడు కానివ్వండి, నాకు అర్థమైంది ఏంటంటే కేవలము ఉద్యోగం కావాలని చెప్పి కోరుకుంటే ఎప్పుడు కూడా మన దేశానికి కానీ మన దేనికి కానీ మనము భాగస్వాములు అయిన వాళ్ళం కాదు. ఎప్పుడు కూడా ఉద్యోగం కావాలని కాదు, ఉద్యోగాన్ని కల్పించాలని చెప్పి ఎప్పుడైతే మనం మారుతుందో అప్పుడు ఆటోమేటికలీ మన దేశంలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగ సమస్య పైన ఒక అద్భుతమైనటువంటి ఒక సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళు అటువంటి అవుతాం. మరి మనం ఆంటర్ప్రినర్షిప్ అంటాం. ఆంటర్ప్రినర్షిప్ అంటే ముఖ్యంగా కేవలము ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళే విషయాన్ని ఆంటర్ప్రినర్షిప్ అనుకోం. ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటంటే ముఖ్యంగా మనము ఒక ఆలోచనని తీసుకొని ఆ ఆలోచనకు కొంచెం ప్రాణం పోసి దానికి వనరులు ఇచ్చి దాని వెనకాల పట్టుదలతో మనం ముందుకెళ్ళి మనకి ఇబ్బందులు అనగానే అది తట్టుకొని సమయ స్ఫూర్తితోని అవసరం వస్తే మార్పులు చేర్పులు చేసుకొని దాని ముందుకెళ్ళి మనకు వచ్చినటువంటి ఆలోచన మన దేశానికి కానీ, మన సమాజానికి కానీ, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అంటే మన కోసము మన వైపు తిరిగి చూసేటువంటి వాళ్ళకి కానీ పనికొచ్చే రకంగా ఉన్నటువంటి కార్యక్రమం ఏది చేసినా కానీ అది ఆంటర్ప్రినర్షిప్ కిందకి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా అద్భుతంగా ఇప్పుడు విదేశీ జాగరణ మంచ్ ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఎంతో పెద్ద ఎత్తున మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూసినట్టయితే గత 10 సంవత్సరాల నుంచి స్టార్టప్ ఇండియా మూవ్మెంట్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. స్టార్టప్ ఇండియా వచ్చిన తర్వాత దగ్గర 80,000 కంపెనీలు స్టార్టప్ ఇండియాలో రావడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ గారిని కూడా నేను ఒక ఆంటర్ప్రినర్ గానే చూస్తాను. ఆయన కూడా ఒక ఆంటర్ప్రినర్ లాగానే ఆలోచిస్తాను. ఎందుకంటే
ఆంటర్ప్రినర్షిప్ ఎప్పుడు ఒక ఆంటర్ప్రినర్ ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే ఎవ్వరు చూడని దగ్గర ఎవరైతే ఒక ఆపర్చునిటీని చూస్తాడో అతను ఒక ఆంటర్ప్రినర్గా సక్సెస్ అవుతాడు. అంటే అది నేను నరేంద్ర మోడీ గారిలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎవరు ఊహించినటువంటిది. నేను ఒక స్పీచ్ వింటుండే. వారి స్పీచ్లో వాళ్ళు ఏమన్నారు, మనకు దేశంలో ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, అన్ని దగ్గర దగ్గర అన్ని మేజర్ గ్రామాలలోకి వెళ్ళి రైల్వే స్టేషన్లు మనకు కనిపిస్తాయి. అక్కడ ఆ గ్రామానికి రోజుకి ఒకటో లేకుంటే వారానికి ఒక్కసారి మాత్రమే ఒక రైలు అనేది వెళ్తుంది. మిగతా సమయం మొత్తంలో ఆ రైల్వే స్టేషన్ ఖాళీగా ఉంటుంది. దాన్ని ఒక ఆపర్చునిటీగా మనం మార్చుకోగలగాలి. ఆపర్చునిటీగా మార్చుకొని అదే రైల్వే స్టేషన్ని మనం ఇంకో రకంగా ఏమైనా వాడుకోగలుగుతామా అంటే దీన్ని ఎక్కడైతే ఒక ఆపర్చునిటీ మనం చూస్తామో దాన్ని ఒక ఆంటర్ప్రెన్యూరియల్ థింకింగ్ అని చెప్పి మనం అంటాం. అలాంటి ఆంటర్ప్రెన్యూర్ థింకింగ్ నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంది కాబట్టి ఆయన స్టార్టప్ ఇండియా అని చెప్పి అక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి, ఎందుకంటే మన భారతదేశం సంస్కృతిని మనం చూసినట్లయితే ఇదేం కొత్త ఏం కాదు. మనము మొత్తము చరిత్రను చూస్తే ఎక్కడ మార్పు కానివ్వండి, ఏదైనా ఒక పద్ధతిగా నడుస్తుందంటే దీంట్లో ఇంకా బాగా ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేసేటువంటిది మనకు చిన్నప్పటి నుంచి, మన భారతీయులలో చిన్నప్పటి నుంచి మనకు ఉండేది. అందుకోసం మీరు భారతదేశంలో ఎక్కడైనా కానీ సరే భారతీయులు ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసినా లేకుంటే అక్కడ బిజినెస్లు చేసినా అక్కడ ఉన్నటువంటి బిజినెస్లలో మన వాళ్ళు టాప్ గా ఉంటారు. అక్కడ మీరు యుఎస్ లో చూసుకోండి, లేదంటే అక్కడ యూకేలో చూడండి, లేకుంటే మిడిల్ ఈస్ట్ లో చూసుకోండి, ఎక్కడ చూసినా కానీ యూరోప్ లో చూసుకోండి, మన భారతీయులు ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక బిజినెస్ పెట్టినా లేకుంటే వాళ్ళు పనిచేసేటువంటి కంపెనీలలో కూడా వాళ్ళు ఒక టాప్ స్థాయికి వాళ్ళు రాగలుగుతున్నారంటే మన భారతదేశంలో, మన సంస్కృతిలో, మన పద్ధతులలో ఆంటర్ప్రెన్యూరియల్ థింకింగ్ కానివ్వండి, ఈ ఆలోచన విధానం కానివ్వండి, మన కల్చర్ లోనే చాలా ఎంబెడెడ్ గా ఉంది కాబట్టి మనం సక్సెస్ఫుల్ గా మనము మొత్తం ఎక్కడ వినా సక్సెస్ఫుల్ కాగలుగుతున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు దాన్ని చూసి స్టార్టప్ ఇండియా అని చెప్పి ఒక మూవ్మెంట్ మొదలు పెట్టారు. దానివల్ల దగ్గర 80,000 కంపెనీస్ నూతనంగా ఓపెన్ కావడం జరిగింది. మరి 80,000 కంపెనీస్ ఓపెన్ అంటే లేదు, ఆ 80,000 కంపెనీస్ నుంచి దగ్గర ఎప్పుడు లేని విధంగా 13 లక్షల నూతన ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అంటే ఒక ఆలోచన ఎట్లుంటుంది చూడండి. ఒక ఆంటర్ప్రెన్యూరియల్ థింకింగ్ తోని మనం ఏదైనా మొదలు పెట్టామంటే ఈ 80,000 న్యూ స్టార్ట్అప్స్ హ్యావ్ గివెన్ 13 lakh న్యూ జాబ్స్. ఇదే కాకుండా దీంతో పాటుగా మనం కేవలం ఉద్యోగాలు ఇస్తాం అంటే ఉద్యోగాలు తీసుకునే వారికి ఉద్యోగం తీసుకునేటువంటి సత్తా ఉండాలి. దాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు ఇంకో ఆలోచన తీసుకొచ్చారు. స్కిల్ ఇండియా అని చెప్పి తీసుకొచ్చారు. స్కిల్ ఇండియా అంటే ఏంటి? మనం ఉద్యోగం ఇద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు మా ఊర్లో నేను ఎన్నోసార్లు జాబ్ ఫేర్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది. జాబ్ ఫేర్ కండక్ట్ చేసినప్పుడల్లా మాకు అక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే అక్కడ కంపెనీస్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ కోసం కంపెనీస్ వస్తున్నాయి, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు వస్తున్నారు. కాకపోతే ఎవరైతే ఇంటర్వ్యూస్ కోసం వస్తున్నారో వాళ్లకు ఆ స్కిల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగ కల్పన కల్పించలేకపోతున్నారు. మరి దీన్ని గమనించినటువంటి నరేంద్ర మోడీ గారు స్కిల్ ఇండియా ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసి గత 10 సంవత్సరాలలో దగ్గర 2 కోట్ల యువతను ఈ స్కిల్ ఇండియా మూవ్మెంట్ ద్వారా 2 కోట్ల మందిని వాళ్ళు స్కిల్లింగ్ చేయడం జరిగింది. మరి కేవలము యువత అంటే యువతని మనము పట్టించుకుంటే సరిపోదని చెప్పి ఆలోచించి నరేంద్ర మోడీ గారు ఇంకొక అడుగు ముందుకెళ్లారు. అంటే ఇవన్నీ మనం మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ వివిధ క్షేత్రాల నుంచి మనం ఉన్నాం, మనం ఇవన్నిటి గురించి కూడా మనము డిస్కస్ చేస్తాం. మళ్ళీ 10 మందితో మనం మాట్లాడతాం కాబట్టి విషయాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొక మూవ్మెంట్ ఏం స్టార్ట్ చేశారంటే స్టాండప్ ఇండియా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ స్టాండప్ ఇండియా ద్వారా ఏంటంటే ముఖ్యంగా ఎక్కడైతే ఎవరైతే మహిళలు కానివ్వండి, అట్టడుగు వర్గాలకు చెందిన వారు కానివ్వండి, ఎవరైనా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకుంటే వాళ్ళు ఆంటర్ప్రెన్యూరియల్ థింకింగ్ తో వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి సపోర్టివ్ గా స్టార్టప్ ఇండియా మూవ్మెంట్ వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. అంటే ప్రతి విషయంలో ప్రతి రకంగా అంటే ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ రకంగా అయితే భారతదేశానికి ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి అయితే మొత్తం భారతదేశం ఒక అద్భుతమైనటువంటి డైరెక్షన్ లో ఏ రకంగా వెళ్తుందో అదే రకంగా మనం చేస్తున్నటువంటి సంస్థలు కానివ్వండి, మనం పెట్టుకున్నటువంటి సంస్థలు కానివ్వండి, మనం కూడా ఒక క్లియర్ కట్ విజన్ తో మనం ముందుకు పోయినట్లయితే మన సంస్థకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం, మన సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అదే కాకుండా మనకి ఆ క్లియర్ విజన్, మనకి ఒక ఆంటర్ప్రెన్యూర్ కి కావాల్సింది 3 విషయాలు ప్రధానంగా. ఒకటి విజన్, ఒకటి కమిట్మెంట్, ఒకటి అడాప్టబిలిటీ.
ఇవి మూడింటి గిట మనము కరెక్ట్ గా మనం పెట్టుకోవాలి. అంటే విజన్ అంటే చాలా సింపుల్. అంటే దీని ఏదో పెద్ద మన విజన్ అంటే ఓ అద్భుతంగా అది కావాలి ఇది కావాలని కాదు. చాలా సింపుల్ గా ఎట్లయితే ఒక నార్త్ స్టార్ ఉంటుంది, అంటే మనకు ఏమంటారు ధ్రువతార అంటాం కదా తెలుగులో, నార్త్ స్టార్ ఉంటుంది మనకి. మీరు ఎడారిలో పోయినా మీకు ఆ ధ్రువతార కనిపిస్తుంది, లేదంటే మీరు సముద్రం నడుబొట్టులో ఉన్నా కానీ మీకు ఆ ధ్రువతార కనిపిస్తుంది. మీకు క్లియర్ కట్ డైరెక్షన్ ఇస్తుంది. ఏ డైరెక్షన్ లో మనం వెళ్ళాలనేది మనం ఆ ధ్రువతారాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. అంటే అది మన విజన్ ఆ రకంగా ఉండాలి. మనం ఏం చేస్తున్నా కానీ క్లియర్ గా డైరెక్షన్ లో నువ్వు ఉన్నామా లేదా అనే రకంగా ఆ విజన్ మనకు ఉండాలి. దాంతో పాటు మన డైరెక్షన్ మనం వెళ్తుంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అన్నిటినీ తట్టుకునేటువంటి కమిట్మెంట్ మనలో ఉండాలి. మనకి ఇబ్బందులు అవుతా ఉంటాయి. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, రాజకీయంగా ఎన్నో ఎన్నో సందర్భాలు ఉంటాయి, ఎన్నో సమయాలు ఉంటాయి, ఎన్నో సందర్భాల్లో అనిపిస్తుంది అరే నేను ఏం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను, కానీ నా విజన్ నాకు క్లియర్ గా ఉంది కాబట్టి ఎక్కడ కూడా అటు ఇటు ఏమి ఇబ్బంది లేకుండా నా కమిట్మెంట్ నేను ఏం చేస్తున్నా అనే క్లారిటీ నాకు ఉంది కాబట్టి ఆ కమిట్మెంట్ మనం ముందుకెళ్తాం. అది దాంతో పాటుగా మూడోది మనకి విజన్ ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది, కానీ చాలా కీలకమైనటువంటిది ఏంటంటే అడాప్టబిలిటీ. ఎక్కడైనా అవసరానికి తగ్గట్టు, ఇప్పుడు మనం ఒక బిజినెస్ పెట్టినప్పుడు మన అవసరానికి తగ్గట్టు మనం మార్పులు చేర్పులు చేసుకోలేదంటే దాన్ని వెనుకబడిపోతాం. ఆ టెక్నాలజీ పరంగా కానివ్వండి, లేకుంటే కొత్తగా వచ్చినటువంటి అవసరాలు కానివ్వండి, లేకుంటే మనం ఈరోజు నిన్న మనం ఆలోచించినప్పుడు విధానం చూసుకుంటే రేపటి వరకు దాని మార్పు వచ్చేస్తుంది. కాబట్టి మనం మారుతున్నటువంటి పరిస్థితుల మేరకు మన ఆలోచన విధానంలో కానీ మనం చేస్తున్న కార్యక్రమాలలో కానీ అడాప్టబిలిటీ ఉండి దాన్ని చేసుకునేటువంటి ప్రక్రియ మనం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. ఆంటర్‌ప్రెన్యూరియల్ థింకింగ్ తోని మనం అందరం గిట ఆలోచించి మనం ముందుకు వెళ్ళగలిగామంటే తప్పకుండా, ఎందుకంటే we should be job givers, we should not be only job seekers, we should be job givers అనే ఒక స్లోగన్ తోని మన స్వదేశీ జాగరణ మంచి వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి అదే స్లోగన్ ని మనం మన భుజాలపై తీసుకొని ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరం కూడా కేవలం బిజినెస్ స్టార్ట్ చేసినోడే ఆంటర్‌ప్రెన్యూర్ కాదు, పనిచేస్తూ ప్రతి ఫీల్డ్ లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ థింకింగ్ తోని, ఒక క్రిటికల్ థింకింగ్ తోని మనం ముందుకెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరింత అద్భుతమైనటువంటి వేదిక పైన మాట్లాడేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత మాతాకి జై.